ఈ రోజు శ్రీపాద శ్రీ వల్లభ గురుదత్త జయంతి సందర్భంగా ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ పీఠంకి వచ్చేసామన్నమాట. శ్రీపాద శ్రీ వల్లభ పీఠం నిజాంపేటలో నిర్వహించారనమాట. గురు అనుగ్రహం కావాలంటే మనం దత్తాత్రేయ స్వామిని పూజించాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ స్వయంగా ఆ దత్తుడే మనల్ని ఎంచుకొని మనలందరిని ఇక్కడ చేర్చారంటే ఇది మన నిజంగా ఏనాడు చేసుకున్న పుణ్యం అనే చెప్పుకోవాలి. సో ఈ సంస్థ, ఈ పీఠం స్థాపించిన వ్యక్తి మన లతా బోట్ల గారు అందరికీ తెలిసిన వ్యక్తే, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ పీఠం స్థాపించిన వ్యవస్థాపకురాలు. ఒకసారి మాట్లాడేద్దాము ఈ రోజు దత్త జయంతి కారణంగా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అనుష, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది భక్తులు అలాగే దీక్ష తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందితో కూడా నేను మాట్లాడాను, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అమ్మని నేను చూసాను, యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చానని కొంతమంది చెప్పారనమాట. అసలు ఏంటి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు దత్తాత్రేయ జయంతి అనంటే స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము దత్త భక్తులకి అందించే రోజు దత్తాత్రేయ జయంతి అని చెప్పాలి. ఎవరు ఈ రోజు ఏ కోరిక కోరుకున్నా దత్తాత్రేయ స్వామిని ఆర్తితో నమ్మకంతో అడిగినా స్వామి వెంటనే ఇస్తారు. కానీ అక్కడ కావాల్సింది ఏంటి అనంటే సంపూర్ణ విశ్వాసం. విశ్వాసం లేకపోతే మీరు పూజ చేయకండి. ఎవరైనా నమ్మకం లేకపోతే చేయకండి, నమ్మకం లేకపోతే గురుమంత్రం తీసుకోకండి అని నేను అందరికీ చెప్తాను. నమ్మకం ఉంటేనే గురు పాదాలు పట్టుకోవాలి. ఎంత నమ్మకంతో నువ్వు గురు పాదాలు పట్టుకుంటావో అంత తొందరగా స్వామి రిజల్ట్ ఇస్తారు. స్వామికి కావాల్సింది ఏంటంటే సరెండర్ అవటం. సరెండర్ ఎలా అవుతున్నారు అనంటే ఇప్పుడు కలియుగంలో మాయ అనేది అందరినీ కమ్మేస్తుంటుంది అనుష. సరెండర్ అవుతారు, కోరిక తీరగానే స్వామిని మర్చుతారు, మళ్ళీ సమస్య వస్తుంది. లేదా ఇక్కడ కొంత నమస్కారం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ అవుతుందా లేదా అని ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. మొత్తం ఈ సృష్టిని పరిపాలించేది ఆయనే అనే సంగతి వీళ్ళు గుర్తించట్లేదు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్వామి తనలో తన నవ్వుకుంటాడు. నవ్వుకొని అయ్యో ఇదం గురు మూలం ఇదం జగత్, నేనే ఇక్కడ ఉన్నాను, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటాడు. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను నాకు ఏ పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ని హోమాలు చేస్తున్నాను నాకు అవ్వట్లేదు, ఇంకా నేను భగవంతుడిని ఎన్ని చేస్తున్నా నాకు ఇవ్వట్లేదు అంటే నీకెంత ఓపిక సహనం ఉందో భగవంతుడు పరీక్షిస్తాడు. నువ్వు నీ కోరిక తీరడం కోసం వచ్చావా, నిజంగా భగవంతుడి మీద విశ్వాసం ప్రేమతో వచ్చావా, ఆతితో వచ్చావా అని కూడా పరీక్షిస్తుంటాడు. అసలు సాధారణంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే నాకు ఈ సమస్య ఉంది భగవంతుడా, నాకు ఈ కోరికలు తీర్చు అని మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులైనా సరే మనమైనా సరే ఎవరైనా అదే మొక్కుకుంటారు. కానీ మీరు యాజ్ ఏ గురువుగా ఇక్కడ వచ్చిన భక్తులు కావచ్చు, చూస్తున్న వీడియోలో చూస్తున్న వారు మన గురు అనుగ్రహం పొందాలంటే ఏం కోరిక కోరుకొని ఇక్కడ రావాలి? అసలు మన మనసు ఎలా ఉండాలి? గురువు అనుగ్రహం పొందాలంటే ధర్మబద్ధమైన కోరికలు కోరుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికలు అంటే ముందు నేను బాగుండాలని కాదు, నేను, నా పక్కన వాళ్ళు, నా ఊరు వాళ్ళు, నా బంధువులు, నా శత్రువులు కూడా బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడైతే నేను అనే స్వార్థంతో నువ్వు నమస్కారం చేసుకుంటావో అక్కడే నీ స్వార్థాన్ని నువ్వు చూపించుకుంటున్నట్టు. నేను కాకుండా మనము అని ఎప్పుడైతే నువ్వు సంబోధించి మొదలుపెట్టి గురువుకి నమస్కారం చేసుకుంటావో తప్పకుండా స్వామి నీకు దగ్గర అవుతూ ఉంటాడు. నేను కాదు మనము అని కలుపుతూ వెళ్ళమంటారు. స్వామికి సామూహికాలు ఎక్కువ ఇష్టం, అందరినీ కలుపుకోవాలంటారు. కులమత భేదాలకు అతీతం స్వామి. స్వామికి కావాల్సింది ఏంటంటే ధర్మంగా ఉండటం, ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అలాగే నలుగురు చేరుతారు, ఆడవాళ్ళు నలుగురు చేరినప్పుడు ఏమవుతుంది, సమస్యలు ఇక్కడే ఉంటారు, ఒకరు ఒకటి ఒకరు పడదు, అలా అంటే అలా పడదు. అలా కాదు, అందరూ ఒక కుటుంబం లాగా, అక్కా చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లా కలిసిపోవాలి, కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఈ దీక్ష యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా, వీళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, వీళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. అందరినీ ఒక్కటే మార్గంపై నడిపించేది దత్త దీక్ష. అలా భగవంతుడిని మనం కోరుకునేటప్పుడు ఆర్తితో ధర్మబద్ధంగా, స్వామి నాకేం కావాలో నీకు తెలుసు, నేను నిన్నేం వేడుకుంటున్నాను నీకు తెలుసు, అది న్యాయము ధర్మబద్ధమైందంటే నువ్వు నాకు ఇస్తావు అనుకుంటే తప్పకుండా ఇస్తాడు గురు దత్తాత్రేయ స్వామి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన పాదాలు పట్టుకోవాలంటారు. సో అయితే ఇక్కడ చాలా మంది గురు దీక్ష కోసం వచ్చారు, అలాగే గురు మంత్రం తీసుకుందామని వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? గురు మంత్రం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది కదా? మన నిత్యము ప్రతిరోజు స్నానం ఎలా చేస్తున్నాము, టిఫిన్ ఎలా చేస్తున్నాము, నిద్ర ఎలా పోతున్నాము, అలాగే నీ జీవితంలో భాగము ఈ మంత్రం, గురు మంత్రం. నీ లైఫ్ లో నువ్వు తిండి తినకుండా ఉండగలవా ఒక్క రోజైనా? మీరు భోజనం చేయకుండా ఉండగలరా ఒక్క రోజైనా? తిండి తినకుండా ఉండగలరా? అలాగే ఈ మంత్రం కూడా లేకుండా ఉండలేను అనుకోవాలి.
నీ జీవితంలో ఒక భాగం. నువ్వు ఎలా లెగుస్తున్నావు, ఎలా పడుకుంటున్నావు, ఎలా తింటున్నావు, నీ డైలీ రొటీన్ లైఫ్ లో ఏ విధంగా అయితే చేస్తున్నావో ఈ రోజు నుంచి గురువు నాకు తోడుగా ఉన్నారు, గురువు నేను ఇడిచిపెట్టను, ఈ గురు మంత్రాన్ని ఇడిచిపెట్టను అని అనుకొని ఎవరైతే ఈ గురు మంత్రం తీసుకొని గురు మంత్రాన్ని జపిస్తారో లైఫ్ లో గురు రక్షణ మంత్రం అవుతది. ఓకే. అంటే గురు మంత్రం ఇవ్వడం అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు ఒక బాక్స్ లో పెట్టారు కదా చిట్టీలో, ఒకసారి చూపిస్తారా? ఇది గురు మంత్రానికి సంబంధించి కాదు, ఇది సామూహిక గురు చరిత్ర పారాయణం. ఈ గురు చరిత్ర పారాయణంలో నేను స్వామికి నమస్కారం చేసుకుని ఇక్కడ చూడండి కాసేపట్లో సామూహిక గురు చరిత్ర పారాయణం అవుతది. అందరికి అధ్యాయాలు ఇస్తాను, ఎవరికి రిలేటెడ్ వాళ్ళకే వస్తాయి. దాని యొక్క ఫలితం చెప్తాను. ఆ అధ్యాయం మీరు చదవటం వల్ల మీకు ఎటువంటి ఫలితము దత్తాత్రేయ స్వామి ఇస్తున్నారు అనేది నేను చెప్తుంటాను అనమాట. 1వ అధ్యాయం వస్తే కొంతమందికి గురు భక్తి వస్తుంది, కొంతమందికి ఇంకా నువ్వు గురువుని విశ్వసించాలని వస్తుంది, కొంతమందికి నువ్వు ఈ విధంగా చేస్తే నీ సమస్య తీరుతుందని వస్తుంది. అలా రకరకాలుగా వస్తుంది అనమాట. గురు మంత్రం ఎలా ఉంటుందంటే, నేను దత్తాత్రేయ స్వామిని నమస్కరించుకుని స్వామి వీళ్ళకి తగిన మంత్రము మీరు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్తానంటే స్వామి చెప్తూ ఉంటారు, అదే మంత్రం నేను ఉపదేశిస్తుంటాను. ఓకే. ఎంతో మందికి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని వేడుకుంటున్నారు. అంతా మీ దయ అమ్మ అని మీ గురించి చెప్తున్నారు. అయితే ఇంకా చాలా మందికి తెలీదు అసలు గురు చరిత్ర గురించి కావచ్చు, దత్తాత్రేయ స్వామి గురించి తెలియకపోవచ్చు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? గురు చరిత్ర, గురు దత్తాత్రేయ స్వామి గురించి తెలియలేదు అని అంటే, ముందు గురువు సరైన గురువు మీకు దొరకాలి కలియుగంలో అని అంటే ముందు స్వామి సిద్ధమంగళ స్తోత్రం పట్టుకోవాలి, తర్వాత గురుచరిత్ర పారాయణం చేయాలి. గురుచరిత్ర పారాయణం చేసి స్వామిని ఈ పారాయణం అయిపోయే లోపల నాకు సరైన గురువుని మీరే చూపించాలి అని కోరుకోవాలి. అప్పుడు సరైన గురువుని స్వామి చూపిస్తారు. ఆ విధంగా స్వామి చూపిస్తారు. స్వామి డైరెక్షన్ లో తీసుకెళ్లిపోతూ ఉంటారు. గురువుని పట్టుకున్న తర్వాత కంపల్సరీ పుణ్యక్షేత్రాలు ఉంటాయి, కంపల్సరీ వాళ్ళల్లో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఇంత అంటే ఇప్పుడు వరకు అహంకారంతో ఊగిపోతున్న వాళ్ళు కూడా గురువుని పట్టుకున్నాక చాలా సాత్వికంగా తయారవుతారు. ఎలా అంటే వాళ్ళలో అన్ని మారిపోతూ ఉంటాయి డే బై డే. గురువు గురించి చెప్తూ ఉంటే ఆయన యొక్క సుగంధ పరిమళాలు అందరికి ఇస్తూ ఉన్నారు. వీళ్ళ రియాక్షన్స్ చూడండి. స్వామి ఇక్కడికి వస్తున్నారు అని అంటే నేను గురువు గురించి చెప్తున్నాను కాబట్టి గురువు ఇక్కడ నేను ఉన్నాను అని చెప్తున్నారు. కలియుగంలో ఏంటంటే అనుష, ఒక గురువుని నమ్మాలి అని అంటే ఆ గురువు వాళ్ళ కోసం లైఫ్ డెడికేట్ చేయాలి. ఇప్పుడు ఒకరు ఒక సమస్య అని వచ్చారు, ఆ సమస్యలో బయటపడేంత వరకు గురువు విడిచిపెట్టడం వాళ్ళని. అంతటి కరుణ ఉంటుంది. సూర్యుడు అందరికి వెలుగు ఒకేలా ఇస్తాడు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తాడా? అలా గురువు కూడా వెలుగుని అందరికి సమానంగా పంచుతారు. కాకపోతే గురువు కొంతమంది ప్రియ శిష్యులు ఉంటారు. ఎందుకుంటారు అని అంటే 1000 మంది దత్తభక్తులు ఉండొచ్చు, అందులో చక్కగా గురుతత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. గురువు దగ్గర ఇలా ఉండాలి, గురువు దగ్గర గట్టిగా మాట్లాడకూడదు, గురువు దగ్గర సాత్వికంగా ఉండాలి. ఫస్ట్ గురువు మమ్మల్ని గుర్తించాలని ఎప్పుడూ అనుకోకూడదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మన ఎదురుగా చేస్తే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు అసలు నిజంగా ఇంతమంది భక్తుల్లో ఎవరైతే వెళ్ళి చెప్పులు సరిగ్గా పెడతారో, చెప్పుల లైన్ దగ్గర ఎవరైతే ఉంటారో, బాత్రూమ్ ఎవరైతే శుభ్రం చేస్తారో, గురువు దృష్టి వాళ్ళ మీద, సేవ ఎవరు ఎక్కువ చేస్తారో గురువు దృష్టి వాళ్ళ మీదకే వెళ్తుంది. అంతేకాని ఇక్కడ నేను పూజల దగ్గర సర్దుతా, పూజల దగ్గర నేనే ఉండాలి, నేను ఒక్కదాన్నే ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి అంటే అది తప్పు. అది అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతి చోట నువ్వెక్కడైతే అతి కఠినమైన సేవ చేస్తావో అక్కడే గురువు ఉంటాడు. పీఠం పెట్టి మీరు చాలా కాలం అయింది కదా, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, అసలు మీతో మాట్లాడడానికి మనం ఇంటర్వ్యూ చేయడానికి కూడా మనకు టైం పట్టింది వచ్చినప్పటి నుంచి. ఎవరో ఒకరు భక్తులు వస్తూనే ఉంటారమ్మా అని చెప్తూ ఉన్నారు మమ్మీ కూడా. అయితే మీరు ఫేస్ చేసిన మేజర్ ఛాలెంజ్ ఏంటి? ఏమీ లేదు అనుష, పీఠంకి వచ్చిన ప్రతి ఒక్కరు కోరికలు తీరాలి, శ్రీపాదుడికి చెప్పుకున్నాక నాకు ఈ పని జరిగింది అది జరిగింది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వచ్చే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, సద్గురు సేవకి మించింది లేదు. సద్గురువుని గట్టిగా పట్టుకోవాలి. సద్గురువుని పట్టుకుంటే ఎలాంటి వాటిలో నుంచి అయినా మనల్ని బయటకు తీస్తారు అని చెప్పాను. ఆ సద్గురుని పట్టుకునే విషయంలో గురువు చెప్పిన మాట శ్రద్ధ వహించారు చాలా మంది. డైరెక్ట్ నేను దేవుడితో కాంటాక్ట్ అవ్వాలి అంటారు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరుంటారు? గురు. ఆ డైరెక్షన్ లో నడిపించేది ఎవరు? గురు. దీపకుడు గాని శ్రీకృష్ణ పరమాత్మ
దీపకుడు గురించి చెప్పే ముందు గురు చరిత్రలో 2వ అధ్యాయము దీపకుడు తన గురువు అడుగుతాడనమాట, ఎవరు వచ్చి కాశీలో నాతో సేవ చేస్తారు అని. ఎవరు ఎత్తరు, దీపకుడు ఒక్కడే చేతులు ఎత్తుతాడు. ఓకే. వెళ్ళిన తర్వాత దాదాపు 20-30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ గురువు గారికి లేని కుష్టి వ్యాధి వస్తుంది. ప్రతిరోజు కుష్టి వ్యాధిని శుభ్రం చేయాలి. ప్రతిరోజు వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్ష అడుక్కొని వచ్చి గురువు గారికి పెట్టాలి. ఆ గురువు గారు చీదరించుకునేవారు, విసుక్కునేవారు, అన్నం తీసి ఇసిరేసేవారు, చాలా కోపగించుకునేవారు. అయినా ఓపికతో గురువు గారికి మళ్ళీ కట్లు కట్టేవాడు, మళ్ళీ స్నానం చేయించేవాడు, మళ్ళీ భిక్ష అడిగి తీసుకొచ్చేవాడు. అలా అడిగినప్పుడు ఫస్ట్ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, దీపక నీ సేవకి నేను చాలా సంతృష్టి చెందాను, నీకేం కోరిక కావాలో కోరుకోవాలి, నాకు ఎటువంటి కోరిక వద్దు, నా గురు సేవే నాకు ముఖ్యము అంటారు. లేదు కోరుకో అంటే, అలా అయితే నా గురువు గారిని బాగు చేయండి అంటారు. వెంటనే గురువు గారు వచ్చి, ఒరే మూర్ఖుడా, నా గురు సేవ చేయలేకున్నావా, నేను బాగైపోవాలని కోరుకుంటావా, నా కర్మని తొలగించావా అని మళ్ళీ దూషిస్తారు. అలా తిట్టగానే మళ్ళీ దీపకుడు, వద్దొద్దండి, నేనే నా గురువు గారు సేవ చేస్తాను, నాకు ఎటువంటి కోరిక వద్దని విష్ణుమూర్తి చెప్తాడు. విష్ణుమూర్తి ఎంత చూడముచ్చటగా గురు సేవ జరుగుతోంది ఈ భూలోకంలో అని ఈశ్వరుడికి చెప్తారు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయనా దీపక నీకేం కోరిక కావాలో కోరుకో అంటారు. నాకు ఎటువంటి కోరిక వద్దు, నా గురు సేవే నాకు ముఖ్యము, నా గురు సేవే నాకు అన్నిటికీ మించిన ఆనందం అంటే, లేదు నీ పేరు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా నీ పేరును గుర్తించుకునే విధంగా నీకు మేము ఆశీర్వదిస్తున్నాము అంటారు త్రిమూర్తులు. త్రిమూర్తులు ప్రత్యక్షం అవుతారు. ఆ రోజు చెప్తారు, కలియుగంలో గాని ఎక్కడ గాని ఎవరైతే గురువుని పట్టుకొని గురుసేవ చేస్తారో అక్కడే మా త్రిమూర్తులం ఉంటాము, అంతేగాని మేము ఎవరైనా సరే మేము వాళ్ళకి దర్శనం ఇవ్వాలన్నా, వాళ్ళు మమ్మల్ని వేడుకున్నా, ప్రత్యక్షం అవ్వాలన్నా మేము ఆ విధంగా మేము ప్రత్యక్షమవు. ఎక్కడైతే పూర్తి పరిపూర్ణమైన విశ్వాసంతో గురుసేవ చేస్తారో అక్కడే త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుంది, అక్కడే త్రిమూర్తులు ప్రత్యక్షం అవుతారు అని విష్ణుమూర్తి ఈశ్వరుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మ, ఇక్కడికి వచ్చే భక్తులు వయసుతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాలాంటి యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా ఆఫీస్ లీవ్ పెట్టుకొని ఇక్కడ సరెండర్ అయిపోయారు కంప్లీట్ గా. సో వీళ్ళకంటే నమ్మకం వచ్చింది. మరి ఇంకా నేను అన్నట్టు ఎవరికైతే నమ్మకం లేదో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవాలంటే మీరు ఇచ్చే ఆ గట్టి నమ్మకం ఏంటంటారు? ఖచ్చితంగా ఎవరైతే నేను సమస్యల్లో కూరిపోయానో, ఎవరైతే ఇంకా నా జీవితానికి వెలుగు లేదు అనుకుంటున్నారో, ఎవరైతే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, నేను ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళి ఓపిక కూడా లేదు అనుకునే వాళ్ళు, లేదా జీవితం మీద హోప్ వదిలేశానన్న వాళ్ళకు కూడా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠానికి రండి, స్వామి పాదాలు పట్టుకోండి, శరణు వేడండి, స్వామి మార్గాన్ని మీకు చూపిస్తారు, రైట్ డైరెక్షన్ మీకు ఇస్తారు. ఆ డైరెక్షన్ లో గురువు చెప్పినట్టుగా, అంటే స్వామి నాకు సూచనలు ఇస్తారు, ఆ సూచనలు చెప్పినట్టు గనక మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. భక్తులు ఎక్కువ అవుతున్నారు కదమ్మా, మరి ప్లేస్ గురించి మాట్లాడితే మరి ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా చక్కటి ప్రశ్న అడిగావు. స్వామికి అన్నీ తెలుసు, చోటు సరిపోతుందో లేదో అంతటి శక్తి స్వామే ఇవ్వాలి. అలాంటి ప్లేస్ కూడా స్వామి ఇస్తే ఏ భక్తులో దయతలిచి అలాంటి చోటు కూడా ఇచ్చే స్తోమత ఆ భక్తులకి స్వామి అనుగ్రహం కలగజేసి మన దత్తపీఠానికి ఇస్తే ఇంకంతకు మించిన ఆనందం ఉండదు. 1 ఎకరం స్థలం మాత్రము స్వామి ఇవ్వాలి, ఇస్తే చక్కటి ఆశ్రమం నిర్మించాలని కోరుకుంటున్నాను. ఇంకెంతో మంది సమస్యల నుంచి బయటపడాలి, ఎంతో మంది కోరికలు తీరాలని కూడా కోరుకుంటున్నాను. నేను అడిగేది మాత్రం నా స్వార్థం కోసం కాదు, భక్తుల కోసం అడుగుతున్నాను. ఆయన కోసం ఆశ్రయం కల్పించమని ఆ స్వామిని వేడుకుంటున్నాను దత్తాత్రేయ జయంతి రోజు. సో దత్త జయంతి సందర్భంగా నేను అన్నట్టు ఏ పూజ చేసినా సరే మీరు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి ఆటంకాలు కాకుండా మిరాకిల్స్ గురించి మాట్లాడండి. ఏం జరిగిందంటే అనుష, నేను దత్తాత్రేయ స్వామిని కోరుకున్నాను. దత్త జయంతి జరుగుతుంది, శ్రీపాద వల్లభులు ఉన్నారు, దత్తాత్రేయ స్వామి అనగా లక్ష్మి ఫోటో పెద్దది అక్కడ ఉంది. ఒక్క దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా లేదే. నేను ఇప్పటికిప్పుడు 1 రోజే టైం ఉంది, రేపటి వరకు నేను ఫోటో ఎలా చేయించాలి అని ఆ వాల్ పేపర్ అని స్టార్ వాల్ లక్ష్మి అని తనకు కాల్ చేద్దామా, ట్రై చేద్దామని రాదు కదా. అయినా కానీ నాకు తెలియదు స్వామి, మీరు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మీ ప్రెజెన్స్ నాకు కావాలి. నేను చేస్తున్న ఈ దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు
గనక మీరు సంతృష్టి చెందితే ఏదో ఒక రూపంలో వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఉమ్, సెకండ్ రోజు మార్నింగ్ ఉత్సవాలు స్టార్ట్ చేసాం అంతే. ఉమ్. గణపతి తర్పణాలు అయ్యాయి. దత్తాత్రేయ స్వామి ఫోటో రూపంలో వచ్చి నవ్వుతూ, వావ్. ఆ ఫోటోలో మెయిన్ విశేషం ఏంటంటే 24 గురువులతో వచ్చారు. పావురం ఆయన గురువు. ఎక్కడ నుంచి ఇది ఎవరు తెచ్చారు? తిరుపతి నుంచి ఓకే దత్త భక్తులు, అంటే వాళ్ళు తంజావూరు పెయింటింగ్స్ ఓకే వేస్తారు. ఓకే. వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు. ఆ, దత్తాత్రేయ స్వామిని 24 గురువులు, ఆయన 24 గురువుల్ని కూడా వేసి తీసుకొచ్చారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పిక్చర్ అసలు. ఆయన నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్టు వచ్చి నేను ఉన్నాను ఆ, అని వచ్చారు ఆయన. అందులో చూడు పావురం ఉంది, ఉమ్, తేనెటీగ ఉంది, పాము ఉంది, ఆకాశం ఉంది, భూమి ఉంది, భూమండలం ఉంది, స్పైడర్ ఉంది, అందరూ ఉంటారు అందులో. అద్భుతం ఆ అద్భుతం. ఏనుగు, అన్ని 24 గురువులు కూడా వచ్చారు. సో దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ us ఈ దత్త అసలు జయంతి. ఇదైతే ఆ రోజు నాకు కంట్లో నుంచి నీరు వచ్చేసింది. ఇంకా మ్మ్. స్వామి వచ్చారు, ఇంత పెద్ద ఫోటో ఏంటో తెలీదు, ఆ పేపర్ ఇప్పగానే స్వామి రాగానే నాకు ఇలా హత్తుకొని ఏడ్ చేయాలన్నంత కన్నీళ్లు ఇలా కారే అన్నమాట. దాన్నే అంటారు సరెండర్ అవటం అంటే. మనం ఎప్పుడైతే ఆయన మీద మొత్తం మనస వాచ కర్మణ లగ్నం అయిపోతామో, ఆయన గురించి మాట్లాడేటప్పుడు మన కళ్ళల్లో నీళ్లు, మన రోమాలు నిక్కపొచ్చటం, మన కళ్ళల్లో నీళ్లు చెమ్మగిలుతూ ఉంటాయో, అప్పుడే మనము స్వామికి దగ్గర అయినట్టు అనమాట. స్వామి నిదర్శనం చూపించారు దత్త జయంతికి. చాలా ఆనందంగా ఉంది. అది That is a వీళ్ళందరికీ miracle. కూడా బ్లెస్సింగ్. అవునవును. మాకు కూడా మేము కూడా వచ్చి సమయానికి మనం కూడా దీని గురించి తెలుసుకుంటున్నాము, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అమ్మ. అవును. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.